వెల్కమ్ బ్యాక్. హస్తిన్లో హీటెక్కిస్తున్న ఒకే ఒక్క పథకం ఉపాధి రగడపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్యం కోటేశ్వరరావు గారు, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు, బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు. అందరికీ నమస్కారం అండి. వెంకటరెడ్డి గారు, ఎంజీ నరేగా నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడం ఇది పరిపాలనా సంస్కరణ లేక రాజకీయ ప్రతీకారమా? ఇప్పుడు ఒక్కటి చక్రి గారు, లైవ్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. పెద్దలు కోటేశ్వరరావు గారు, మిత్రులు వెంకటస్వామి గారు. ఇప్పుడు ఈ చర్చ అనేటువంటిది మీడియాలో వస్తున్నటువంటి కథనమే. తెలుగు దినపత్రికల్లో ఒక 2 దినపత్రికలు రాసినటువంటి మాట వాస్తవమే. ఇదేదో బిల్లు ప్రవేశపెట్టినారు, దీని మీద ప్రతిపక్షాలు రగడ జరుగుతుంది అనేటువంటిది. ఓ దక్కన్ కానికల్ పేపర్లో ఏంటంటే బిల్లు ప్రవేశపెట్టినారు, ప్రొటెస్ట్ చేస్తే వెనక్కి తీసుకున్నారు అనేది. నేను చూసినంత వరకు ఈనాడు సాక్షి పేపర్లో దీని యొక్క ప్రస్తావన లేదు, జాతీయ స్థాయిలో కూడా దీని లేదు. కానీ ఢిల్లీలో ఏదో ఒక కార్యక్రమం, ప్రొటెస్ట్, కాంగ్రెస్ గాంధీ విగ్రహం దగ్గర చేస్తున్నటువంటి వార్తలు మనకు కనపడుతున్నటువంటిది. ఈ బిల్ అనేటువంటిది ఎజెండాలో ఉన్నటువంటి మాట వాస్తవము. దాని పార్లమెంట్లో దాని మంచి చెడ్డ ఏంది, దాంట్లో ఉండేటువంటి అంశములు ఏంది అనేటువంటిది అధికారపూర్వకంగా ఇంతవరకు ఎవరికి వాళ్ళు ఊహించుకొని రాస్తున్నటువంటిదే. గాంధీ గారి పేరు తీసేసినారు, గాంధీ గారిని అవమానిస్తున్నారు. ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యంగా ప్రియాంక గాంధీకి ఏంటంటే బిల్లులో ఉండేటువంటి అంశములు, వాటి మార్పు లేనిది, వాటి సంస్కరణ లేనిది, ఏ రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి స్కీము ఏదైతే ఉందో, పథకం ఉందో, దాంట్లో అమల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది, ఆ సంపద పెరిగిందా లేదా, దాంట్లో అనేక అంశాల గురించి 100 రోజులు ఉన్నది, 120 రోజులు, రకరకాల సమస్యలు ఉన్నాయి చక్రి గారి దాంట్లో. వాటికంటే పేరెందుకు తీసేస్తున్నారని వ్యక్తిగతంగా వాళ్ళకి ఏమైనా కొద్ది ఇబ్బంది ఉందేమో. అది ఇంకా కూడా పేరు అనేటువంటిది కూడా రాలేదు క్యాబినెట్లో. నాకున్న సమాచారం, ఎందుకంటే నేను మార్నింగ్ 1-2 టీవీలో మాట్లాడినప్పుడు నాకు కూడా సరిగ్గా సమాచారం లేదు. నేను కూడా కేంద్ర పార్టీ నుంచి సమాచారం తీసుకోవడం జరిగినటువంటిది. దాని మీద ఫైనల్గా ఒక నిర్ణయం అంటూ, పేరు తీసేసేటువంటి దాంట్లో నిర్ణయం అంటూ ఏమీ జరగలేదు. ఒకటి, నెంబర్ 1, ఒక క్యాబినెట్ మీటింగ్లో వార్తలు, అన్అఫీషియల్ వార్తలు ఏంటంటే, మొన్న ఈ మధ్యన జరిగిన కేంద్ర క్యాబినెట్ మీటింగ్లో పూజ్య బాపూజీ రోజ్గార్, వికసిత్ భారత్ రోజ్గార్ అనేటువంటి ఆ లైన్లో దాన్ని తీసుకుపోవాలనేటువంటిది ఒక వార్త. అది కూడా ఖచ్చితంగా మాకు కూడా ఇంతవరకు ఒక అధికారపూర్వకమైనటువంటి సమాచారం, డేటా మా దగ్గర కూడా లేదు మాట్లాడడానికి ఎక్కువ. సరే, గాంధీని గౌరవించేటువంటిది, గాంధీ ప్రపంచ శాంతి కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. ప్రపంచంలోనే అతి తక్కువ మందిలో గాంధీజీకి ఉండేటువంటి లక్షణాలు ఇప్పటి కూడా లేవు అనేటువంటిది. యావత్ ప్రపంచం కూడా ఇప్పటి కూడా ఆయన గౌరవిస్తున్నది. ఆయన సిద్ధాంతాలు, ఆయన గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి దృక్పథం కానివ్వండి, లేకపోతే ఒక సాధారణ జీవితం ఏదైతే ఆయన ఉన్నాడో దాని మీద ఎవరికి భిన్నాభిప్రాయం లేదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా గాంధీ పట్ల వ్యతిరేకత ఉండదు అనేటువంటి ఒక విషయాన్ని, ఇప్పుడు ఒక కొత్త చట్టాన్ని ప్రవేశపెడుతున్నటువంటి సందర్భం లోపల దాంట్లో ఏమొస్తుంది, ఏమి రాదు, బిల్లులో ప్రవేశపెట్టినప్పుడు ఒక చర్చ వస్తుంది. ఒకవేళ గాంధీ అంటే, గాంధీ అనే పేరు లేకపోతే బాధపడేవాళ్ళు కొంతమంది. ఎందుకంటే ఆ పేరు పెట్టుకొని దేశంలో రాజకీయాలు చేస్తున్న వాళ్ళు, విదేశాల్లో పుట్టిన వాళ్ళు కూడా పెట్టుకున్నారు. చాలా సంతోషము. దానికి సంబంధించినటువంటిది దాంట్లో మార్పులకి వ్యతిరేకమా, పేరుకు వ్యతిరేకమా అనేటువంటిది ఒక స్పష్టత కావాల్సిన అవసరం ఉంది. ఆ బిల్లు ఎట్లా వస్తుంది, ఏ రూపంలో వస్తుంది అనేటువంటిది మరొక చర్చలో మనం చేయవలసినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే, ఈ బిల్లు అవునన్నా కాదన్నా కూడా UPA 1 ప్రభుత్వము, మన్మోహన్ సింగ్ గారి ఆనాడు కమ్యూనిస్టుల యొక్క ఒత్తిడితో ఒక 2-3 చట్టాలు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఇది వచ్చినటువంటి మాట వాస్తవం. దాంట్లో దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించడం లేదు. ప్రోగ్రెసివ్ యాక్ట్ సంస్కరణలు అని చెప్పి మనం భావిస్తున్నటువంటి ఒక సందర్భం. సరే, ఆనాడు 2005లో వచ్చినటువంటి 2009లో ఆనాడు ఏది కేంద్ర రోజ్గార్కు సంబంధించినటువంటి పథకం కిందనే పేరు ఉన్నప్పటికీ కూడా తెలుగులో ఎక్కడైనా ఇందులో తర్వాత 2009కి వచ్చేటప్పటికి ఏంటంటే గాంధీ గారి పేరు దాన్ని యాడ్ చేయడం జరిగినటువంటిది. ఇప్పుడు ఆ దానికి సంబంధించి దాని చట్టాన్ని సవరిస్తూ, లేకుంటే దాన్ని విత్డ్రా చేస్తూ కొత్త చట్టం ఇప్పుడు మీరన్నట్టుగా ఏదంటే వికసిత్ భారత్. ఎందుకంటే మోదీ గారు వికసిత్ భారత్ 2047 కేంద్రంగా మొత్తం దేశంలో ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక అభివృద్ధి నమూనాను, లక్ష్యాలను నిర్దేశించుకొని వెళ్తున్నటువంటి ఒక సందర్భం రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా 2047 ఆయన $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి ఆయన కూడా చెప్తున్నాడు. ఆయన కూడా 2047 కేంద్రం. ఎందుకంటే 1947 నుంచి 2047 100 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత దేశంలో జరుగుతున్నటువంటి ఒక అభివృద్ధిని మనం రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కోణంలో అనేటువంటిది ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరే, ఎంతవరకు దాంట్లో సఫలీకృతమైతే ఏంది అనేటువంటిది పక్కకు పెట్టండి. అయితే ఏదైతే దీనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఈ స్కీమ్ ఏదైతే ఉందో, పేదల కోసం, ముఖ్యంగా వ్యవసాయ కూలీల కోసం, వ్యవసాయ కార్మికుల కోసం, వీళ్ళందరికీ కూడా పని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, వాళ్ళు బ్రతకడం అనేటువంటిది ఇబ్బంది కాబట్టి ఆ కోణంలో దీన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి.
కాకపోతే ఏంటంటే 20 సంవత్సరాల తర్వాత ఆ స్కీమ్ అదే పద్ధతిలో ఉండాలని ఏమి లేదు చక్రి గారు. రివ్యూ చేయాల్సిన అవసరం వస్తుంది, ఇంకా బెటర్ ఫెసిలిటీస్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది, దాంట్లో కొన్ని మార్పులు చేయవలసినటువంటి అవసరం ఉంది. దీంట్లో మార్పులు ఉదాహరణకి 100 రోజులు ఉన్నటువంటి దాన్ని 120 రోజులు చేస్తున్నటువంటిది. దీంట్లో అవునన్నా కాదన్నా కొన్ని రైతులకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఎంతవరకు సఫలీకృతమైంది, దాంట్లో ఏమైనా మార్పులు తేవచ్చా అనేటువంటిది. మార్పులు అంటే నా దృష్టిలో, నేను కూడా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాను కాబట్టి ఇప్పుడు కూడా నాకు కొంత వ్యవసాయం నడుస్తుంటుంది కాబట్టి, ఈ పనికి సంబంధించినటువంటి పథకం ఏదైతే ఉందో, ఆహార పథకం ఏదైతే సెంట్రల్ స్కీమ్ ఉందో, అది కేవలం ఒక పథకం కింద జీవనోపాధి కిందనే మనం తీసుకుపోయినామా, ఉపాధి కిందనే మనం తీసుకుపోయినామా, దానివల్ల ఏమైనా దేశంలో సంపద పెరిగిందా, గ్రామీణ ప్రాంతాల్లో ఏమైనా మార్పులు వచ్చినాయా, ఏదైనా ఒక నిర్ణయం చేసినప్పుడు లక్షల కోట్ల రూపాయలు మనం డబ్బు ఖర్చు పెట్టినప్పుడు సంపద కూడా పెరగాలి. సంపద ప్రజలది, ఎవరికో మోదీలో లేకపోతే రేవంత్ రెడ్డి గారిదో అనేటువంటిది కాదు. ఆ కోణంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నటువంటి మాట వాస్తవం. దానికి చాలా సందర్భాల లోపల అక్కడ ఉండేటువంటి రైతులు మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, ఇది వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తే బాగుండేది అనేటువంటిది. అది ఇబ్బందులు, అది రాజకీయంగా ఇతరతర అనేక సమస్యలు ఉన్నాయి. అక్కడ గ్రామాల్లో ఉండేటువంటి కొంతమంది రైతు కూలీలు ఏం చేస్తున్నారు, ఒక సూపర్వైజర్, దానికి సంబంధించినటువంటి సెంట్రల్కు సంబంధించినటువంటి సూపర్వైజరు, ఆధీనంలో ఫీల్డ్ అసిస్టెంట్ అట్లా వెళ్ళి ఏం చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళ మీద కూడా సూపర్వైజర్స్ ఉన్నారు. వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఈ స్కీమును, అంటే ఏమిటి, చిన్న చిన్న చెరువులకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కానీ, లేకపోతే ఆ చెరుక పొలాలలో, మెట్ట పొలాలలో ఉండేటువంటి వర్షాన్ని తట్టుకునేటట్టుగా కొంత గట్టులు కట్టడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పూడికతీతలు ఇట్లాంటివి జరుగుతున్న మాట వాస్తవం. వీటివి ప్రాక్టికల్ గా వీటి యొక్క పర్యవసానము, ఫలితము ఆ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఏ రకంగా ఉందా, లేకపోతే మనం ఏదో ఇచ్చాం వాళ్ళకు, ఏదో ఆ సర్దుబాటు పద్ధతి లోపల అటు ఉండేటి ఫీల్డ్ అసిస్టెంట్లు ఇది జరుగుతుందా అనేటువంటి చర్చ ఉందండి. ఇది నేను అధికారపూర్వకంగా చెప్పడం లేదు, వాస్తవంగా ఉన్నటువంటి పరిస్థితి ఇది. చాలా మంది ఏంటంటే రైతులు, వ్యవసాయ రంగంలో ఉండేటువంటి రైతులు అంటే ఇవాళ పెద్ద పెద్ద భూస్వాములు ఏమి లేరు, అందరూ మామూలుగా మధ్యతరగతి రైతులే ఉన్నారు. ఆ కోణంలో ఆలోచించినప్పుడు 90% సరే, ఏదో ఎక్స్ట్రీమ్ ఉన్నటువంటి రైతు గురించి మనం వాళ్ళంతా వ్యవసాయం చేస్తున్నారా, చేయడం లేదా, యాబ్సెంట్ ల్యాండ్ లార్డ్స్ ఉందా, నేను దాని గురించి చర్చించను. కాకపోతే ఏమవుతుందంటే, ఆ పీక్ స్టేజ్లో పంటలు వేస్తున్నటువంటి పరిస్థితి, ఈ వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్నటువంటి పరిస్థితి లోపల వ్యవసాయ కార్మికులు దొరకడం లేదు అనేటువంటి ఒక చర్చ వస్తుంది. ఇక్కడ బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, అక్కడిక్కడి నుంచి వస్తుందండి. మా ప్రాంతంలో దగ్గరే ఇక్కడ మహేశ్వరం ప్రాంతం లోపల మనకి, నేను చూస్తే ఆశ్చర్యపడతారు మీరు, కలుపు అంటే ఇది వరి నాటడానికి బీహార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు గుడారాలు వేసుకొని నాటిపోయిన సందర్భాలు ఉన్నాయండి. ఇప్పుడు కూడా 10 బర్రెలు మెయింటైన్ చేస్తున్నటువంటి రైతు తుక్కుగూడలో నేను చూస్తే పానుకొని 10 బర్రెలను మెయింటైన్ చేస్తున్నటువంటి ఎవరు తెలంగాణ కార్మికులు లేరు, తెలంగాణ లేదు. అక్కడ బీహార్ నుంచి వచ్చినటువంటి, సరే చౌకగా దొరుకుతున్నారా, మన వాళ్ళు బెటర్ ప్లేస్మెంట్లో ఉన్నారా, ఆ జీతాలకు రారా, వేతనాలకు రారా అనేటువంటి చర్చకు నేను పోవడం లేదు. కాకపోతే ఏంటంటే, దీని మీద ఒక నిర్ణయం అంటూ జరగాలి కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది తప్ప, మనం ఎప్పుడో స్కీమ్ పెట్టినా కాబట్టి అదే పద్ధతిలో ఉండాలనేది కాదు. 60%, 40% అనేటువంటిది మార్పు తప్పకుండా వస్తుంది. ఇప్పుడు చాలా స్కీములలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అవకాశం కల్పిస్తాను మీకు. ఓకే, కోటేశ్వర గారు మీరు చెప్పండి, వేసే సీజన్లో 60 రోజులు